రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా గతంలో పనిచేసిన ఆమోయ్ కుమార్పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లి శంకర్ హిల్స్ ఫ్లాట్స్ పర్చేంజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బషీర్బాగ్లో ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండల వట్టినాగులపల్లిలో 460 ఎకరాల్లో 3333 ఫ్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీకుమారి కృష్ణారెడ్డిలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తమ ఫ్లాట్లను వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ అండతో తమ ఫ్లాట్లను వ్యవసాయ భూమిగా చిత్రీకరించి విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జా చేశారని, అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతోనే కలెక్టర్ ఆమోయ్ కుమార్ స్థలాల బదలాయింపు చేశారని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారి ఆమోయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Yes, once more. Sorry, itla pattukoli. Biru kadavaddi. Right. Madam. Sorry. Yanakalu papu sir. Amma mundu vellavade ninnu unnana cheppa. సంతకాలు రెవెన్యూ రికార్డ్స్లో మార్పించుకొని పట్టాదారు పాస్బుక్ తీసుకోవటం, తర్వాత మాకు చాలా ఇబ్బందులు క్రియేట్ చేయటం మొదలుపెట్టాడు. 2019-20 టైంలో చాలా డాక్యుమెంట్స్ థర్డ్ పార్టీస్కి ఎగ్జిక్యూట్ చేశాడు. చిన్న చిన్న ప్లాట్స్గా చేసి సొంత లేఅవుట్ ఏర్పాటు చేసుకొని థర్డ్ పార్టీస్కి అమ్మి కొన్ని 100 కోట్ల రూపాయలు పబ్లిక్ నుంచి తీసుకున్నాడు. ఇది ఒక క్రైమ్ ద్వారా మాకు అమ్మిన రైతులు కానీ, అట్లానే వాళ్ళ దగ్గర కొని థర్డ్ పార్టీస్కి అమ్మి డబ్బు చేసుకున్న జయేంద్ర రెడ్డి కానీ, ఇదంతా కూడా ఈ ల్యాండ్ మాఫియా ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్స్ ద్వారా PMLA యాక్ట్ అంటే మనీ లాండరింగ్ యాక్ట్ యాక్ట్ అవుతుంది. కాబట్టి మేము ఇక్కడ జాయింట్ డైరెక్టర్ గారిని, ఈడీ గారిని కలిసాము. అదేవిధంగా మా వెండర్స్ దగ్గర, ఒరిజినల్ రైతుల దగ్గర రిటైర్డ్ డీజీపీ ఆల్ఫ్రెడ్ గారు ఒక పార్ట్నర్షిప్ ఫారం ఏర్పాటు అసోసియేషన్ వాళ్ళము ఈడీకి కంప్లైంట్ చేసేందుకు వచ్చాము. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న ఆమోయ్ కుమార్ చేసిన ఆగడాలను మేము ఈడీ దృష్టికి తీసుకొచ్చాము. మా భూములన్నీ కూడా, మా ప్లాట్లన్నీ కూడా వ్యవసాయ భూములుగా చూపుకుంటూ చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేసి ల్యాండ్ మాఫియాకి ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు, ఓన్లీ వాళ్ళకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు వీరు ఆమోయ్ కుమార్ గారు తన అధికార దుర్వినియోగం చేసినాడు. అయితే 200 ఎకరాలు మా వెంచర్ల 200 ఎకరాలు భూమిని ఆయన హయాంలో రిజిస్ట్రేషన్ అయింది. ఒక్కొక్కటి 15 నుంచి 20 కోట్ల దాకా ప్రతి ఎకరం అమ్మిండ్రు. ఒక 3000 నుంచి 4000 కోట్లు దీంట్లో లావాదేవీలు జరిగినవి. ఈ 200 ఎకరాలు అమ్మి ఈ 4000 కోట్లను అధికారులు, అప్పటి